పొగాకు ఉత్పత్తులపై విధించిన పన్నుపై మరో పన్నును తగ్గించేందుకు ఇప్పటికే పలు దఫాలుగా సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవడం, జరిగే నష్టాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఎంపీ మాగుంటను ఆయన కార్యాలయంలో నల్లరేగడి నేళ్ల పొగాకు రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. రైతు ప్రతినిధులతో ఎంపీ మాగుంట ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం పన్నుపై మరో పన్ను విధించాలనే నిర్ణయానికి వచ్చిందని, వారి నిర్ణయం మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సిగరెట్ల ఉత్పత్తిదారులతో పాటు ఎగుమతిదారులు, కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి జరిగే ఇబ్బందిని ఇప్పటికే వివరించామన్నారు. ఈ నెల 25 నుండి వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని, కర్ణాటక పరిస్థితి చూస్తే మాకు ఆందోళన కలుగుతుందని రైతులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. పలువురు రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు జరిగే 11వ సౌత్ జోన్ నేషనల్ ఆట్యపాట్య క్రీడా పోటీల ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. పలువురు ముస్లిం నాయకులు కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఇప్పుడేమన్నా వచ్చారా? ఆటో రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళేనా? నువ్వు నేను చెప్పాను. అందరూ వెయిటింగ్ అన్నోడు ఇది లేదంట. అది మాకు చాలా సహాయం సార్. సమ్మర్లో చాలా